సో ఈ క్వశ్చన్ బోర్డు మోడల్ పేపర్ 2లో ఉంది అండ్ క్వార్టర్లీ ఎగ్జామ్ పేపర్లో కూడా వచ్చింది. గవర్నమెంట్ కండక్ట్ చేసే క్వార్టర్లీ ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో ఆ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇది మనకు ఆల్రెడీ ఇచ్చిందే తీసుకున్నాం. జీ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. ఈ మోడ్ ఎక్స్ అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం చూడండి. సో మోడ్ ఎక్స్ అంటే ఎలా రాయొచ్చు? 2 కేసెస్. ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు అంటే ఏ కేసెస్? ఎక్స్ వాల్యూ 0 కానీ 0 కన్నా పెద్ద వాల్యూ కానీ అయినప్పుడు పాజిటివ్ ఎక్స్. అదే నెగిటివ్ ఎక్స్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ అయినప్పుడు. సో ఇది మోడ్ ఎక్స్ యొక్క డెఫినేషన్. మోడ్ ఎక్స్ అంటే మనం ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ చదువుతాం కదా, అందులో మనకు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, 0 ఉన్నప్పుడు లేదా 0 కన్నా పెద్ద అయినప్పుడు ప్లస్, 0 కన్నా తక్కువ అయినప్పుడు మైనస్ వాల్యూ ఎక్స్. సో ఫస్ట్ కేసు ఏంటి? ఫస్ట్ మనం కనుక్కోమన్నది ఎఫ్ ప్లస్ జీ. అంటే ఏ రాద్దాం దీన్ని? ఫస్ట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం. రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మోడ్ ఎక్స్. రెండు కేసెస్లో రాయాలి. సో ఫస్ట్ ప్లస్ కేసు తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఎఫ్ మోడ్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్ కదా, ఒక కేసులో ప్లస్ ఎక్స్ తీసుకోండి. ఎప్పుడు ఇది? ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి? ఎక్స్ స్క్వేర్ మోడ్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్. సెకండ్ కేసులో మైనస్ తీసుకోండి, మైనస్ ఎక్స్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ లెస్ దెన్ 0. సో ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది దాని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ కేస్ ఎఫ్ మైనస్ జీ. సేమ్ అంతే కదా, ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. సెకండ్ కేసు ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ సెకండ్ కేసు. సో సేమ్ అంతే, ఇంకా ఎక్స్ స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కేసెస్ పాసిబిలిటీస్. సో ఒక కేసు ఏంటి? ఎక్స్ స్క్వేర్, ఇందులో ప్లస్ తీసుకుంటున్నాం, మైనస్ బయట ఉండదు అలాగే ఉంటుంది, ఇందులో ప్లస్. ప్లస్ ఎక్స్ అంటే అలాగే రాస్తుంది. ఎప్పుడు ఇది? ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మైనస్ తీసుకోవాలి. మోడ్ ఎక్స్ అంటే ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ కదా, అందుకని ఎక్స్ స్క్వేర్. ఈ మైనస్ ఇక్కడ వచ్చే ఈ మోడ్లెస్ తీసేస్తే వచ్చే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, మైనస్ ఉంది, మోడ్ ఎక్స్ తీసినప్పుడు ఒకసారి ప్లస్ ఎక్స్ వచ్చింది అలాగే రాసాం, మైనస్ ఎక్స్ వస్తుంది కదా రెండో కేసులో. ఆ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ఎక్స్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ లెస్ దెన్ 0. థర్డ్ కేస్ ఎఫ్ ఇంటూ జీ. సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మోడ్ ఎక్స్. సేమ్ మొత్తం ఇది కూడా అలాగే మధ్యలో ఇంటూ పెడతాను అంతే. ఎక్స్ స్క్వేర్ మోడ్ ఎక్స్ రిమూవ్ చేస్తే ఒకసారి ప్లస్ ఎక్స్. ప్లస్ ఎక్స్ని ఫస్ట్ తీసుకోండి ఇంటూ ఎక్స్. ఎప్పుడు ఇది? ఇఫ్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ కేసు మొత్తం రాసుకుంటూ రావాలి. సో ఏమవుతుంది? నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, సో మోడ్ ఎక్స్ రిమూవ్ చేస్తే మైనస్ ఎక్స్, దేర్ఫోర్ మైనస్ ఎక్స్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0. దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ క్యూబ్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0. దీని ఆన్సర్ ఇక్కడ అయిపోయింది. 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 2 ఇంటూ ఎఫ్. ఫోర్త్ క్వశ్చన్ 2 ఇంటూ ఎఫ్ అంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ స్క్వేర్. దేర్ఫోర్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సో రైట్ ఆన్సర్ కదా, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎఫ్ ప్లస్ 3. ఫిఫ్త్ వన్ ఎఫ్ ప్లస్ 3. సేమ్ అంతే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్కి ఎక్స్ రాదు, అట్లాగే రాయాలి. సో వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ట్రా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3. ఇదే దీని ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎఫ్ బై జీ. ఎఫ్ బై జీ. సిక్స్త్ వన్ ఎఫ్ బై జీ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సేమ్ అలాగే ఇంతకుముందు ఎలా రాసామంటే రిడ్యూసిబుల్ అవుతుంది. సో ఏంటి రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. రెండు కేసెస్ కదా, ఏంటా కేసెస్? ఎక్స్ స్క్వేర్ బై మోడ్ ఎక్స్ రిమూవ్ చేస్తే ఒకటి ప్లస్ ఎక్స్, ప్లస్ కేసు ప్లస్ ఎక్స్ రాశాను. ఎప్పుడు ఇది? ఇఫ్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఒకవేళ ఎక్స్ వాల్యూ 0 అయితే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి ఈ కేసులో ఓన్లీ గ్రేటర్ దెన్ తీసుకోండి. ఇంకా ఎక్స్ స్క్వేర్ బై మోడ్ ఎక్స్ రిమూవ్ చేస్తే సెకండ్ కేసులో మైనస్ వచ్చింది కదా, మైనస్ ఎక్స్. ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 0. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్లో ఒక టర్మ్కి ఎక్స్ ఒక టర్మ్ క్యాన్సిల్ పోతే ఒక ఎక్స్ ఉంటుంది, ఈ టర్మ్ అట రాయాలి ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో ఒక టర్మ్కి ఎక్స్ ఒక టర్మ్ క్యాన్సిల్ పోతే మైనస్ ఎక్స్ ఉంటుంది ఇఫ్ ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 0.
సో ఇదమ్మా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఈజీగా ఉంది చూడండి. ఎన్ని మార్కుల క్వశ్చన్ ఇది? 8 మార్క్స్ క్వశ్చన్, చాలా ఈజీ. అంటే మోడ్ ఎక్స్ యొక్క వాల్యూ మనకు రెండు కేసెస్లో వస్తుంది. ఒకసారి మనం ప్లస్ కేసు తీసుకున్నాం, ఒకసారి మైనస్ కేసు తీసుకున్నాం. ఒకసారి ప్లస్ కేసు, ఒకసారి మైనస్ కేసు, అలాగే తీసుకుంటా సింప్లిఫై చేసుకుంటూ వచ్చాము. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్.